నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు విత్తన విక్రయ కేంద్రంలో నకిలీ మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి రైతులు నష్టపోయారు. పాండురంగాపురం గ్రామానికి చెందిన రైతులు నంద్యాల బస్టాండ్ సమీపంలోని విత్తన కేంద్రంలో కొనుగోలు చేశారు. ఈ విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని షాపు యజమాని మోసపూరిత మాటలను నమ్మి రైతులు మొక్కజొన్న పంట వేశారు. రైతులకు అనుకున్న మేర దిగుబడి రాకపోవడంతో అధికారులను ఆశ్రయించినా స్పందించలేదని వాపోతున్నారు. ఇప్పుడు విత్తనాలు తెచ్చి వేసాం, బాగా 40-50 మూటలు పండిద్దని చెప్పాడు ఆయన. అంటే ఆశతో ఎత్తుకొచ్చి వేసాం. అది చిన్న కండి వస్తుంది, మాకేం దిక్కు తెలవట్ల. పెట్టుబడి ఏమో చాలా పెట్టుబడి అయింది. విజయలక్ష్మి సీడ్ కంపెనీలో ఇత్తనాలు తీసుకొచ్చాము. ఈ భూమిలో నాటితే ఈ విధంగా పంట వచ్చింది. దాదాపుగా 10-12 ఎకరాల దాకా నాటాం. మొత్తం రైతులు అందరం 5-6 మంది కలిసి ఇది 10 ఎకరం. కంపెనీ వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు. ఇంతవరకే సమాధానం లేదు. గవర్నమెంట్ వచ్చి చూసిపోయాడు. చూసి మేమేదో అర్జీ రాస్తామన్నారు. ఎలాంటి సమాధానం ఇవ్వాలి వాళ్ళు. మేము డైరెక్ట్ కలెక్టర్ దగ్గర పోయాం. అది జరిగిన సంగతి. కలెక్టర్ గారికి ఈ అప్లికేషన్ ఇచ్చాం. ఇచ్చినాక వాళ్ళు వచ్చి 10 రోజులు చూసి పండగ పోయినాక సమాధానం చెప్తాం, పరీక్ష కూడా చేసి చెప్తామన్నారు. నష్టపరిహారం మాకు తొందరగా కావాలని చెప్పాము మేము. అది కంపెనీ ద్వారా మాకు నష్టం కట్టించి ఏర్పాటు చేయమని చెప్పాము కలెక్టర్ గారికి. నా పేరు మోహన్ రెడ్డి, పాండురంగాపురము రైతుని. నేను మొక్కజొన్న పంట వేసాను. మా ఊర్లో వేరే రైతు కూడా మొక్కజొన్న గుంటూరు నుంచి విత్తనాలు తెచ్చి వేసినాడు. వాళ్ళ కండెలు ఈ విధంగా ఉన్నాయి. నేను విజయలక్ష్మి స్వీట్స్లో తెచ్చినాను నంద్యాల. వాళ్ళ ఈ కండెలు ఇంత చిన్న కండెలు వచ్చినాయి. దీనికోసం మేము నష్టపరిహారం కట్టియాలని కంపెనీ వాళ్ళని అడిగాము. కలెక్టర్తో కూడా చెప్పాము. వాళ్ళు వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు, సైంటిస్టులను పంపించి. మాకు దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాం.